కాసేపట్లో సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. తొలుత ఏపీ ఫైబర్ నెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 12:15 ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు స్వచ్ఛాంధ్రపై సమీక్ష చేసి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఉండవల్లిలోని తన అధికారిక నివాసం నుంచి 10:40 ఆయన ఏపీ సచివాలయం చేరుకుంటారు. దాని తర్వాత ఆయన ఈరోజు 11 గంటల ప్రాంతంలో కూడా ఏపీ ఫైబర్ నెట్ శాఖపై కూడా సమీక్ష చేస్తారు. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ ఇటీవల కూడా దాంట్లో పలు అంశాలు ఈరోజు ఎందుకంటే దాంట్లో పలు అక్రమాలు జరిగిన అవినీతి జరిగినాయి, పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఫైబర్ నెట్ పై కూడా పలు అక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో అక్కడ పలు అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే ఏపీ ఫైబర్ నెట్ పై సీఎం పలు అంశాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఆ ఏపీ ఫైబర్ నెట్ శాఖపై కూడా ఒకదాన్ని ఒక క్రమంలో పెట్టింది కూడా సీఎం ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారులకు సూచన చేసే అవకాశం ఉంటుంది. అలాగే 12 గంటల ప్రాంతంలో కూడా ఆయన ఎక్సైజ్ శాఖపై కూడా సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయం చేకూర్చే శాఖ. ఈ ఎక్సైజ్ శాఖపై కూడా మరిన్ని ఏదైనా అంటే కొన్ని చోట్ల కూడా బెల్ట్ షాపులు తదితర అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై కూడా సీఎం ఎక్సైజ్ శాఖపై పూర్తిగా సమీక్ష చేస్తారు. ఈ సమీక్ష సమావేశం కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. అయితే సాయంత్రం 4 గంటలకు స్వచ్ఛంద్రపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే స్వచ్ఛంద్రకు సంబంధించి కూడా రాష్ట్రానికి 5 నగరాలకు సంబంధించి కూడా కేంద్రం అవార్డు ప్రకటించింది. విశాఖ, తిరుపతి, అలాగే విజయవాడతో పాటు రాజమండ్రితో పాటు 5 నగరాలకు కూడా స్వచ్ఛాంధ్ర క్రమంలో భాగంగా కేంద్రం నుంచి అవార్డులు అందుకున్నారు. దీనిపై కూడా ఇంకా స్వచ్ఛాంధ్రపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత ఆయన సీఎం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తన అధికారిక నివాసం చేరుకుంటారు. అయితే రేపు ఉదయం ఆయన 2 రోజులు ఢిల్లీ పర్యటన భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీకి పర్యటన బయలుదేరి వెళ్తారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ.